వెల్కమ్ టు ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. సుమారు 70 ఏళ్ల స్వాతంత్రానంతరం ఈవేళ భారతదేశానికి ఒక పెద్ద సమస్య వచ్చింది. ఇప్పటిదాకా ప్రపంచంలో ఎక్కడైనా భారతీయ పౌరసత్వానికి గుర్తింపుగా ఉన్న పాస్పోర్టు కేవలం ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమేనని, అది పౌరసత్వానికి ఏమాత్రం సంబంధం లేని వ్యవహారం అని ఇటీవల విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. 70 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ సమస్య ఎందుకు వచ్చింది? భారతదేశంలో పుట్టి పెరిగి పన్నులు కట్టి పాస్పోర్ట్ సంపాదించుకుంటే ఆ సంపాదించుకున్న పాస్పోర్ట్ ఈవేళ కేవలం ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే అని అంటే ఇది భారతదేశ పౌరసత్వంగా ఇప్పటి వరకు ఉన్న గుర్తింపు ఇక మీదట ఏమవుతుంది, ఏం కావాల్సింది, అసలు ఈ సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. దీని వెనక ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా, లేదా పౌరసత్వానికి సంబంధించి ఏదైనా వేరే డాక్యుమెంట్ ఏదైనా రాబోతుందా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది ఈ సమస్య మీద. అలానే ఈ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు దీన్ని తీసుకొచ్చింది అనే దాని మీద నాతో పాటు చర్చించడానికి స్టూడియోలో ప్రముఖ లీగల్ ఎక్స్పర్ట్, ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉన్న నాగేంద్రనాథ్ గారు, అడ్వకేట్, ఆయన మనతో ఉన్నారు. వారికి స్వాగతం. అలాగే నాతో పాటు స్టూడియోలో మా సహచరుడు, విజయవాడ స్పెషల్ కరెస్పాండెంట్ జిపి వెంకటేశ్వర గారు ఉన్నారు. వారికి స్వాగతం. జిపి గారు, నేను తొలి ప్రశ్న మీకే సంధిస్తున్నాను. ఇన్నేళ్ల స్వతంత్రానంతరం ఈ సమస్య అంటే పాస్పోర్ట్ కేవలం ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే, దీనికి పౌరసత్వానికి ఏమాత్రం సంబంధం లేదు, దీన్ని ఆధారంగా పౌరసత్వాన్ని గుర్తించము అని కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇప్పుడు చెప్పాల్సి వచ్చిందని అనుకుంటున్నారు? నిన్న మీరు చాలా చోట్ల తిరిగి వచ్చి గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ కూడా చేస్తున్నారు కనుక మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? ముందుగా మీకు అందరికీ నమస్కారం సార్. ఇప్పుడు సార్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమము దేశవ్యాప్తంగా జరుగుతోంది. అందులో భాగంగా మన తెలుగు రాష్ట్రాలలో కూడా మొన్న ఈ మధ్య నుంచి ప్రారంభమైంది. ఎప్పుడైతే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ సర్వ్ అనే కార్యక్రమం ప్రారంభమైందో అప్పటి నుంచి ఇది బయటకు వచ్చింది. ఢిల్లీలో జరిగినటువంటి ఈ పాస్పోర్టు సేవా కార్యక్రమం సందర్భంగా అక్కడ విదేశీ వ్యవహారాలకు సంబంధించినటువంటి ఆ శాఖ అధికారి ఒకరు ఒక సందర్భానుసారంగా ఒక మాట అన్నారు. ఏమని? ఇది కేవలము అంటే పాస్పోర్ట్ అనేది మేము ఇచ్చేది కేవలము ట్రావెల్ అంటే టికెట్ లాంటిది. బస్సులో టికెట్ కొనుక్కొని పోయి మళ్ళీ రావడం, విమాన టికెట్ కొనుక్కొని పోయి మళ్ళీ తిరిగి రావడం, అలాంటిది. ఆ ట్రావెల్ కాగితం మాత్రమే ఇది మిగిలిన వాటికి పనికిరాదు అని చెప్పేసి అన్నాడు. మరి ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో, ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చిందో, అసలు దాని అవసరం ఏమొచ్చిందో. ఇప్పుడు పాస్పోర్ట్ అనేది పోలీసు ఎంక్వైరీ ముందు, ఇప్పుడు విదేశాలకు పోవాలంటే ఆ దేశంలో కూడా మన ఆయన ఏదైతే అనుకున్నాడో ఆ ట్రావెల్ ఆ పేపర్ అని ఏదైతే అన్నాడో ఆ పేపర్ను చూస్తేనే ఈయన భారతీయుడు అని చెప్పేసి విదేశంలో గుర్తిస్తున్నారు. అంతేగాని నువ్వు ఆ పాస్పోర్ట్ లేకుండా అతను ఏ దేశస్తుని గుర్తిస్తారు? నువ్వు ఒక గుర్తింపు కార్డు ఇచ్చావు, ఈ ఈయన మా దేశ పౌరుడు, మీ దేశానికి వస్తున్నాడని ఒక కార్డు ఇచ్చావు. దాన్ని నువ్వు పౌరసత్వానికి సంబంధం లేదు, పౌరుడు అని చెప్పడానికి వీల్లేదు కార్డుతో అని అంటే ఖచ్చితంగా ఇది ఇంటెన్సివ్ గా కావాలని ప్రభుత్వము అతని నోటి నుంచి చెప్పించింది అనేది ఒక చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతుంది, తెలుగు రాష్ట్రాలలో జరుగుతుంది. నేను నిన్న గ్రౌండ్ లెవెల్ కి మీరు చెప్పినట్లు ఒక ఇద్దరు దగ్గరికి వెళ్ళాను. మన టి లక్ష్మీనారాయణ గారు మీ అందరికీ తెలిసే ఉంటది. ఆయన ఈ సాగునీటి పారుదల రంగంలో నిపుణులు, అట్లాగనే ఒక మంచి యాక్టివిస్ట్, అన్ని అంశాల మీద స్పందిస్తూ ఉంటాడు. ఆయన దాదాపు ఒక 20 దేశాల వరకు పోయిచ్చారంట ఇప్పటి వరకు. ఆయన నిన్న చెప్పడం ఒక 20 దేశాల వరకు నేను పోయిచ్చాను. ఇప్పుడు ఈ దేశ పౌరుడని గుర్తించిన తర్వాతనే కదా నాకు ఈ పాస్పోర్ట్ ఇచ్చింది. ఈ పాస్పోర్ట్ నేను తీసుకొని విదేశాలకు పోయినప్పుడు ఈయన భారతదేశం ఆయన, లేకపోతే లండన్ ఆయన, ఈయన దేశం ఆయన చెప్పేసేసి వాళ్ళు గుర్తిస్తున్నారు.
అట్లాగనే అక్కడ ఎక్కడ తిరిగినా కూడాను అదే విధంగా మనకు స్టాంప్ వేసి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఇస్తున్నారు. ఇందులో అంతవరకు కరెక్ట్ గానే ఉంది. అది కేవలము ట్రావెల్ డాక్యుమెంట్ అని అనడంలోనే మతలబు ఉంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము కావాలని ఈ మాట మాట్లాడించింది. ఇది ఎందుకు మాట్లాడించింది అని అంటే, ఇప్పుడు దాన్ని ఒక్కదానే మనం పౌరసత్వానికి ఓకే అని చెప్పేసేసి అంగీకరించినట్లుగా అయితే, మరి మిగిలిన 12 పత్రాలు ఉన్నాయి కదా ఇందులో. 12 పత్రాలు చూసినప్పుడు ఇప్పుడు మనకు ఓటరు ఐడిని మనము అయ్యా నేను ఓటర్ను అని ముందు గుర్తింపు తెచ్చుకోవాలి అని చెప్పేసి అంటే 12 పత్రాలను మనం చూపించాలంట. 12 వాళ్ళు ఇచ్చారు, 12 కాగితాలు ఏవైనా కానీ, అంటే ఆధార్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇట్లాంటివన్నీ. ఇవన్నిటిలో ఏదో ఒక దాన్ని ఉపయోగించి చూసుకొని అడ్రస్ ప్రూఫ్ ఇవన్నీ చూసుకొని మనము తప్పనిసరిగా ఈ ఓటర్ ఐడి కార్డు పొందాలి. నిజానికి ఓటరు ఐడి కార్డు పొందడానికి ఇవన్నీ లేకపోయినా ఆర్డీఓ స్థాయి అధికారి దగ్గరికి మనం పోయి, నేను ఇట్లా విజయవాడలో ఫలానా హౌస్ నంబర్ లో ఉంటున్నాను అని చెప్పేసి రెసిడెన్స్ సర్టిఫికెట్ కోసం మనం అప్లై చేస్తే, రెసిడెన్స్ సర్టిఫికెట్ తహసీల్దార్ను తర్వాత విఆర్ఓను వాళ్ళ ద్వారా ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసి ఈయన ఇంట్లో ఉంటున్నాడా లేడా అని రెవెన్యూ వాళ్ళు ఎంక్వైరీ చేసి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఒకటి ఇస్తారు. నేను ఆ ఇంట్లో నివాసం ఉంటున్నాను రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఓటర్ ఐడికి ఒక గుర్తింపుగా తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వము ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి ఇచ్చింది. మరి ఇప్పుడు పాస్పోర్ట్ ఈ విధంగా ఎంక్వైరీ కూడా కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ ను కూడా తీసుకొచ్చి ఎంక్వైరీ చేసి ఏమన్నా నీ మీద కేసులు ఉన్నాయా, గతంలో ఏమన్నా కేసులు ఉన్నాయా, ఇప్పటి వరకు ఏ యాక్టివిటీ చేస్తున్నారు మీరు, ఇలాంటి అన్ని విచారణలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళు ఈ రిపోర్ట్ చేసుకుపోయి పాస్పోర్ట్ ఆఫీసులో ఇస్తే పాస్పోర్ట్ ఆఫీసులు ఓకే చేస్తున్నారు. కానీ ఈ పాస్పోర్ట్ చూపించేసి నాకు ఓటర్ ఐడి ఇవ్వాలంటే, మరి మొన్న ఇటీవల మన పశ్చిమ బెంగాల్ ఏం జరిగింది, ఓ జర్నలిస్ట్ విదేశాలకు పోవాలనుకున్నాడు. ఆయన పాస్పోర్ట్ ను చూపించాడు, ఇదిగోండి నాకు పాస్పోర్ట్, ఎంక్వైరీ చేసి అన్ని చూసి ఇచ్చిన పాస్పోర్ట్ అని. ఇది చెల్లదు ఓటర్ ఐడి ఇవ్వడానికి. మరి వాళ్ళు ఇచ్చిన 12 కార్డులు అది కూడా ఉంది కదా, అది ఓటర్ ఐడి ఇవ్వడానికి ఎందుకు చెల్లదు అంటే ఖచ్చితంగా ఇందులో ఏదో మతలబు ఉంది. ఇప్పుడు ఇక్కడ మతాలు బయటకు వస్తున్నాయి. ఇక్కడ ఓటరు గుర్తింపు కార్డుని లక్షల సంఖ్యలో రద్దు చేస్తున్నారు. ఇప్పుడు నిన్న నా ఇంటికి వచ్చారు బిఎల్ఓ వచ్చాడు, ఓటర్ ఐడి కార్డుకు సంబంధించి నీకు 2002లో ఓటర్ ఉందా లేదా అని అడిగాడు. నిజానికి నేను అప్పుడు ఓటర్ లిస్ట్ చెక్ చేసుకోలేదు. ఏమోనండి నాకు తెలియదు, ఇప్పటి వరకు ఏదైనా రాసేయమంటే రాసేస్తానంటే, సరే అది 2 భాగాలుగా ఉంది ఓటర్ గుర్తింపుకు సంబంధించి. ఒక భాగం ఏమో 2002కు సంబంధించింది, ఇంకో భాగం ఏమో ప్రజెంట్ కు సంబంధించింది. సరే ఇప్పుడు నీకు ఓటు ఉంది కాబట్టి మీ నాన్న పేరు, మీ నాన్న పేరు, మీ అమ్మ పేరు, వీళ్ళ స్టేటస్ సంబంధించి వాళ్ళ ఓటర్ కార్డులు ఉంటే ఆ నంబర్లు ఇవన్నీ ఏమని అడిగారు. నిజానికి నా దగ్గర లేవు అవి, లేకపోయినా పేర్లు చెప్పారు, నోట్ చేసుకున్నారు. కానీ ఈ రోజు నేను మళ్ళీ ఉదయాన్నే ఎందుకైనా మంచిదని చెప్పేసి ఓటర్ లిస్ట్ లో చెక్ చేస్తే 2002లో నా ఓటు, మా నాన్న, మా అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు అందరి ఉన్నాయి. ఒకవేళ లేవు చాలా మంది. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారిదే హైదరాబాద్ లో ఉన్నప్పుడు, మగ్దుమోహన్ లో ఉన్నప్పుడు రాయించారంట. ఆయన ఓటు ఇప్పుడు అక్కడ రాష్ట్ర విభజన జరిగింది, ఆయన ఓటు అక్కడ లేదు, ఇక్కడ లేదు. మరి ఏం చేయాలి? ఆయన ఎప్పుడో వాళ్ళ మదరు దాన్ని పట్టుకొని తీసుకొని వచ్చి ఇది నాకు ఇదిగో మా మదర్ ఓటు ఉందని చెప్పాడు. ఇప్పుడు సార్ కూడా అదే ఇందనక ఒక సందర్భంలో అన్నది, అంటే ఓటరు గుర్తింపుకు సిటిజన్షిప్ కు సంబంధం ఉంది. మనకి ఏదైతే పాస్పోర్ట్ ఇచ్చారో ఆ పాస్పోర్ట్ నువ్వు పౌరుడిగా గుర్తించడానికి వీలు లేదని అనడం వెనుక ఖచ్చితంగా ప్రభుత్వ జోక్యం ఏదో ఉందని బయట పెట్టాలని నా ఒపీనియన్. ఓకే, నాగేంద్రనాథ్ గారు, ఇప్పుడు మీరు చెప్పాలి, పాస్పోర్ట్ కూడా పౌరసత్వానికి రుజువు కాకపోతే భారతీయుడు, సగటు భారతీయుడు లేదా మధ్యతరగతి భారతీయుడు అనుకునేవాడు వాడి పౌరసత్వం కోసం ఎటువంటి పత్రాన్ని రూపొందించాలి లేదా ఎటువంటి పత్రాన్ని చూపించాలి? రేపొద్దున ఎవడో వచ్చి నువ్వు ఈ దేశ పౌరుడు కాదు పో అంటే నేనేం చేయాలి, నేనేం చేయించాలి? అసలు చట్టాలు ఏం చెప్తున్నాయి సార్? ఇది ఈ యొక్క చర్చ పాస్పోర్టు సంబంధంగా మొదలైనా కానీ ఇది నిజంగా వెంకటేశ్వర్లు గారు చెప్పినట్లు ఇది పౌరసత్వానికి డెఫినెట్ గా లింక్ అయి ఉన్న సమస్య. ఇది పౌరసత్వం అనేది దాని గురించి డెఫినెట్ గా ఈ యొక్క పాస్పోర్టులో పౌరసత్వము ఎంత మాత్రము ఉంది అనడానికి
ఇప్పుడు మన చర్చలో కొన్ని విషయాలు నేను తెలియజేస్తాను. దాంట్లో భాగంగా ఎక్కడే కానీ పాస్పోర్ట్ యాక్ట్ లో ఇండియన్ సిటిజన్ ఈజ్ ఎలిజిబుల్. బేసిక్ గా సిటిజన్ ఆఫ్ ఇండియా, సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరు అనే దానికి డెఫినేషన్ ఎక్కడ లేదు పాస్పోర్ట్ యాక్ట్ లో. భారతీయుడు అని చెప్పడానికి పాస్పోర్ట్ యాక్ట్ లో లేదు. సరే, పాస్పోర్ట్ ఇచ్చేది కేవలము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాత్రమే ఇవ్వగలరు. టోటల్ గా ఇప్పుడు మన ఇండియాలో, భారతదేశంలో ఇంతవరకు పాస్పోర్ట్ కానివ్వండి, ఓటర్ ఐడి కార్డు కానివ్వండి, తర్వాత ఆధార్ కార్డు కానివ్వండి, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. స్టేట్ గవర్నమెంట్ బర్త్ సర్టిఫికేట్ ఇస్తుంది, రేషన్ కార్డు ఇస్తుంది, డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తుంది. ఇట్లా కొన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి ప్రభుత్వ యంత్రాంగం ఇచ్చేది. అయితే అన్నిట్లో కన్నా ఒకటి పాస్పోర్ట్ ఇవ్వాలన్నా, ఓటర్ ఐడి కార్డు ఇవ్వాలన్నా అది సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ఇవ్వగలదు. దీనికి పాస్పోర్ట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా పోలీస్ ఎంక్వైరీ లేకుండా పాస్పోర్ట్ రాదు. వెంకటేశ్వర్లు గారు ఇందాక చెప్పారు దాని మీద. సో పోలీసు వెరిఫికేషన్ జరిగిన తర్వాత, ఇది నాట్ ఓన్లీ నేను నేరస్తున్నా కాదా అనే విషయం కాదండి. నేను ఈ ప్రాంతం వాడినా, ఇక్కడ ఉండేవాడినా, నేను వేరే దేశస్తున్నా, ఇవన్నీ కూడా సమగ్ర విచారణ చేసే ఇస్తాను. సో నేను ట్రావెల్ డాక్యుమెంట్ అని ఎందుకన్నాడంటే, పాస్పోర్ట్ యాక్ట్ లో పాస్పోర్ట్ ఆర్ ఎనీ ట్రావెల్ డాక్యుమెంట్ అనే ఒక డెఫినేషన్ ఉంది. పాస్పోర్ట్ ఆర్ ఎనీ, ఇప్పుడు నేను భారతదేశం నుంచి విదేశాలకు పోవాలనుకుంటే నేను స్ట్రైట్ అవే పోయి ఫ్లైట్ ఎక్కిపోవడానికి వీలు లేదు నాకు, లేదా పడవ ఎక్కిపోవడానికి వీలు లేదు. ఐ నీడ్ సమ్ డాక్యుమెంట్. బయటికి పోవాలంటే, భారతదేశం దాటాలంటే ఐ నీడ్ ఏదో ఒక పత్రం, ఏది అధికారిక ధ్రువపత్రం ఒకటి కావాలా. నేను భారతీయుడిని అని ఒక అధికార ధ్రువపత్రం పెట్టుకొని నేను మన దేశం దాటి బయటికి పోగలను. సో ఆ అధికార ధ్రువపత్రమే పాస్పోర్ట్. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు వర్తిస్తున్న చట్టం ఇది. ప్రతి దేశం కూడా, వేరే దేశస్తులు కూడా మన దేశంలోకి ఎటువంటి ధ్రువపత్రం, అధికార ధ్రువపత్రం లేకుండా భారతదేశంలో కూడా రావడానికి వీల్లేదు. అది రోడ్డు మార్గం కానివ్వండి, విమాన మార్గం కానివ్వండి, జల మార్గం కానీ, ఎట్లయినా సరే ఒక విదేశీయుడు భారతదేశం రావాలంటే వారికి కూడా ఆ దేశం నుంచి ఒక అధికార ధ్రువపత్రం ఉండాలి. విదేశాల్లో పోతే నన్ను భారతీయుడని గుర్తించాలంటే పాస్పోర్ట్ చూపించాల్సిందే. పాస్పోర్ట్ ఆధారంగానే నా యొక్క జాతీయత గుర్తింపబడుతుంది. అది వాస్తవం. సరే, దానికి సిటిజన్షిప్ అది కాదా, అవునా కాదా అనడానికి ఇప్పుడు సిటిజన్షిప్, పౌరుడు, భారత పౌరుడు అని చెప్పడానికి ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకు దీంతో పాటు సిటిజన్షిప్ యాక్ట్ లో ఇండియన్ సిటిజనే ఉంది, పాస్పోర్ట్ యాక్ట్ లో సిటిజన్ ఆఫ్ ఇండియానే ఉంది, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్. ఇప్పుడు సర్వ గురించి చెప్పాం. ఇప్పుడు ఎందుకంటే ఇదంతా కూడా ఎందుకు వచ్చిందంటే, భారత పౌరుడా కాదనే దానికి ఇదంతా కూడా ఈ యొక్క సర్వ అనేది జరుగుతుంది. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది, ఓటర్ల జాబితా సవరణ అనేది యాక్చువల్ చట్టబద్ధంగా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1956 లో కూడా ఖచ్చితంగా ఇది సెక్షన్ 26 లో, దాంట్లో క్లియర్ 20 లో ఉందండి. ప్రతి ఒక్క జనరల్ ఎలక్షన్స్ కు కానీ, ఎలక్షన్ సమయానికి ముందు కానీ, తర్వాత బై ఎలక్షన్స్ ముందు కానీ ఖచ్చితంగా రివిజన్ అయితే జరగాలి. సో రివిజన్ జరిగేటప్పుడు ఓటర్ల యొక్క జాబితా సవరణ అంటాం, మామూలుగా అందరికి తెలిసే విషయమే. అయితే ఓటర్ జాబితాలో ఎవరు అర్హులు, దాంట్లో 2 ప్రధాన అంశాలు ఉన్నాయి. ఒకటి భారతీయ పౌరుడు, 2 18 సంవత్సరాల పైనబడి ఉండాలి. మూడవ విషయం ఏమంటే నేను ఆ యొక్క నియోజకవర్గంలో రెసిడెంట్ అయి ఉండాలి. ఈ 3 విషయాలు ఉంటాయి. సో వీటి గురించి ఇది జరుగుతా ఉంది. సో అయితే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ లో కూడా భారత పౌరుడు అంటే ఎవరు అనేది డెఫినేషన్ లేదండి. అంటే కాన్స్టిట్యూషన్ లో యాక్ట్ ఉంటుంది కదండి, సిటిజన్షిప్ యాక్ట్ అనేది ఉంటుంది కదా, వస్తుంది. సిటిజన్షిప్ యాక్ట్ లో కూడా ఇండియన్ సిటిజనే అంటారండి, 1955 సిటిజన్షిప్. కానీ దీనికంతా మూలం ఎక్కడంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 5 అండి. భారత పౌరుడు ఎవరు అనే దానికి దాంట్లో క్లియర్ గా ఒక డెఫినేషన్ ఉందండి. ఏమి, 1950కి ముందర భారత భూభాగంలో నివసిస్తుండి, లేదా భారత భూభాగంలో నివసిస్తున్న పేరెంట్స్ కి జన్మనిచ్చి, లేదా ఒక 7 సంవత్సరాలు కంటిన్యూస్ గా ఉంటూ, ఇట్లా కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. సో వాటికి లోపడే భారతీయుడు ఎవరు అనేది నిర్ణయం జరుగుతుందండి. అట్లని చెప్పి ఇప్పుడు ఉన్న దీంట్లో భారతీయుడు అనే దానికి వేరే ఎక్కడే కానీ ఒక ఐడెంటిటీ అనేది లేదండి. ఈ కార్డు ఉంటేనే భారతీయుడు అని చెప్పడానికి లేదు ఎక్కడే కానీ. బట్ ఇవన్నీ కూడా, ఈ పత్రాలన్నీ కూడా డెఫినెట్ గా కన్క్లూజివ్ గా ఇది నేను భారతీయుడు అని చెప్పుకోవడానికి ఉపయోగపడే పత్రాలు డెఫినెట్ గా.
ఓకే. జీపీ గారు, ఓటు వేయడానికి భారత పౌరుడై ఉండాలి. అలానే ఓటర్ ఐడి సంపాదించడానికి కూడా నువ్వు ఇందాక మీరు చెప్పిన ప్రాసెస్ కొంత ఉంది. అసలు ఓటర్ల జాబితా ఎంతవరకు విశ్వసనీయత కలిగి ఉంది? లేదా ఈ ఈ పౌరసత్వం ప్రకారంగా నేను భారతీయుడని ఎలా నిరూపించుకోవాలి అనే దానికి ఏం పత్రం కావాలి? అసలు భారతదేశంలో నివసిస్తున్నాడు అని అంటేనే భారతీయుడిగా గుర్తించాలి. ఒకవేళ నివసించినా ఇతను భారతీయుడు కాదు అనుకున్నప్పుడు ఏదైతే మనకు ఇప్పుడు సార్ చెప్పినట్టు 7 years రెసిడెన్స్, 7 years నేటివిటీ లేదు, 6 months మనం ఎక్కడుంటే అది రెసిడెన్స్, వీటిను ఎంక్వైరీ చేసి ఇచ్చేటప్పుడు లేదా ఓటర్ల లిస్ట్ లో పేరు రాసేటప్పుడైనా, బర్త్ సర్టిఫికేట్ లో పేరు రాసేటప్పుడైనా ఇతను అంటే మనము భారతీయ మూలాలున్న వాళ్ళం కాదు, పలానా దేశ మూలాలున్న వాళ్ళు అని నువ్వు అనుకున్నప్పుడు అందులో పొందుపరచాలి. అందులో పొందుపరిస్తే ఈ సమస్య ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ భారతీయులు అని అనుకున్న తర్వాతనే కదా నాకు పాస్పోర్ట్ ఇచ్చింది, భారతీయుడని అనుకున్న తర్వాతనే కదా నాకు ఓటర్ ఐడి కార్డు ఇచ్చింది. ఇది ఓటర్ ఐడి అంటే ఓటు వేసే వరకే పనికి వస్తుంది. ఆ తర్వాత నువ్వు భారతీయుడు అవునో కాదో అది చెప్పదు అని అంటే భారతీయుడు అయితేనే కదా నాకు ఓటు హక్కు ఉంది. ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇగో ఒక 12 రకాల గుర్తింపు కార్డులు అంటే ప్రతి గుర్తింపు కార్డులోనూ ఇతను భారతీయుడే అని ప్రభుత్వం గుర్తించింది. ఇక దీని మీద రెండవ మాట ఉండకూడదు. ఎప్పుడైతే బార్డర్ అసలుకు ఒకటి సార్, అఖండ భారతం అన్నారు భారతదేశాన్ని. సరే, స్వాతంత్రం వచ్చిన తర్వాత 3 దేశాలుగా విడిపోయింది. ఆ రోజు నేను ఇటు పోతాను అటు పోతానన్నారు. అవి కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి ఈ రోజుకు పరిష్కారం కాలేదు. ఆ సమస్యలను దృష్టిలో పెట్టుకొని, ఆ మతాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నవాడు ఈ మతం వాడైతేనే ఉండాలి, లేకపోతే వాడు బయటికి వెళ్ళిపోవాలి, లేదా ఆ మతం వాడైతేనే ఉండాలి, లేకపోతే వాడు ఉండకూడదు అనే స్థితికి ఇప్పుడు భారతదేశము పాలకులు వచ్చారనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అందులో భాగంగానే ఇది అంతా ఈ రివిజన్ అనడము, అది అనడము, ఇది అనడము, ఆడ గుచ్చి చూడడము, ఇవన్నీ చేస్తున్నారు. బార్డరు ప్రదేశంలో బంగ్లాదేశ్ వాళ్ళు మన దేశానికి వస్తున్నారు, ఏది లేకుండానే వస్తున్నారు పోతున్నారు. మరి వాళ్ళను మనం బార్డర్ లో నిరోధించుకోవాలంటే, జాగ్రత్తలు చూసుకోవాలంటే నిరోధించాలి, అవి జాగ్రత్తలు చేసుకోవాలి. అది లేకుండా ఇక్కడ ఉన్నది భారతీయుడో అవునో కాదో నేను చెప్పలేను, ఇది నీ భారతీయతను గుర్తించదు అని అంటుంది చూడండి ప్రభుత్వము. అక్కడే మతలబు ఉంది. మరి ఎవడు భారతీయుడు కాదో, ఎన్ని లక్షల మంది ఓట్లు ఇప్పుడు తీసేసినారంటే మరి వాళ్ళు భారతదేశంలోనే ఉన్నారు, ఓటు లేకుండా పోయిందంటే మరి దాని అర్థం ఏంటి? అంటే నీకు అనుకూలమైన వాడైతే ఓటు ఉండాలి, అననుకూలమైన వాడు అయితే ఓటు ఉండకూడదు. ఇప్పుడు పరిపాలన అనేది నా చేతుల్లోనే ఉండాలి. ఎవడైతే ఓటరు కాదో ఆ ఓటరు కాని వాడు నోరు మూసుకున్న, నోరు ఎత్తితే వాడి మీద తల మీద ఏటు పడుద్ది అనే భయంతో బతకాలి. ఈ దేశంలో కూడా ఆ భయంతో నేను సిటిజన్ అవునో కాదో నాకే తెలియడం లేదనే భయంతో బతకాలి అనే పరిస్థితిని ఈ ప్రభుత్వము తీసుకురావడం అనేది సరైన విధానం కాదు. దానికి ఇదిగో మీరు అనుకున్నట్టుగానే ఇదిగో ఈ 4 పత్రాలు, ఈ 4 పత్రాలు నీ దగ్గర ఉంటే నువ్వు అసలు భారతీయుడివే, దీంట్లో డోకా లేదని. అసలు ఆధార్ కార్డు ఇప్పటి వరకు ఏమని చెప్తున్నారు? కేవలము నీ వ్యక్తిగత వివరాల కోసమే ఆధార్ అనేది ఉంది అని చెప్పి అంటున్నారు. ఈ రోజు ఉదయం మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు ఏం చెప్పారు? ఆధారుకు మేము అనుసంధానం చేస్తున్నాం మిగిలిన కార్డులన్నీ, ఎక్కడ ఆధారు నంబర్ కొడితే మీకు అసలుకి ఏమేమి ఉన్నాయో, ఇంకా ఏమి లేవో, ఏమి కావాలనో అవన్నీ కూడాను అక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఒకటి పెట్టింది, ఒక యాప్ పెట్టింది. అలాంటి యాప్ని ఇక్కడ తయారు చేస్తున్నామని చెప్తున్నారు. అందుకని ఇప్పుడు ఇన్ని పెట్టుకొని ఆధార్ని పెట్టుకొని ఆధారే అసలు ఆధారం మనకని చెబుతూ మళ్ళీ సిటిజన్ అవునో కాదో, భారతీయుడు అవునో కాదో ఇట్లాంటి సందేహము ప్రజల్లో తీసుకురావడం వల్ల లేనిపోని అపోహలు, ప్రభుత్వం మీద కూడా ఒక విధమైన ద్వేషం పెంచుకునేటువంటి పరిస్థితులు ఇవన్నీ వస్తా ఉన్నాయి. వాటిని సరిదిద్దాలంటే కేంద్ర ప్రభుత్వమే సరిదిద్దాలి. వచ్చే పార్లమెంటు సమావేశాలలో ఒక బిల్లు పెట్టాలి. ఇదిగో ఇది ఉంటేనే ఇతను భారతీయుడు, లేకపోతే ఇతను భారతీయుడు కాదని ఏదో ఒకటి ఖచ్చితమైనటువంటి ఒక నిబంధన తీసుకురావాలి. ఈ అన్నింటికూ చెక్ పెట్టాలి. ఈ అపోహలకు,
ఈ అన్నింటికీ చెక్ పెట్టేసేసి ఒక చట్టం కావాలంటే ప్రత్యేక సవరణ ఇప్పుడు ఓన్లీ ప్రతి దాంట్లో ఇప్పుడు పాస్పోర్ట్ లో సిటిజన్ అని రాసేసి లేకపోతే ఇంకో దాంట్లో సిటిజన్ ఇండియన్ సిటిజన్ అని రాసేసేసి అలా కాకుండా అన్నింటిపై దేంట్లో ఎక్కడ ఉన్నా కూడా నువ్వు ఇండియన్ సిటిజన్ రాసిన తర్వాత భారత పౌరుడు అయిన తర్వాత నీకు పౌరసత్వం ఉంది లేదనే క్వశ్చన్ ఇక్కడ అసలు ఎందుకు రావాలా? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నది కూడా అదే, కావాలని ప్రభుత్వం ఇట్లాంటివి తీసుకొచ్చి చెప్తున్నారని చెప్తుంది. ఇక్కడ ఎంఐఎం హైదరాబాద్ నుంచి అతను కూడా స్పందించారు, ఆ లీడర్ కూడా స్పందించారు. ఇది సరైన పద్ధతి కాదు, ఇది ఒక విధంగా కింద నుంచి మతము ప్రాతిపదికన తవ్వుకుంటూ పోతున్నారు. చివరకు నువ్వు ఈ మతస్థుడివి కాదు, ఈ దేశస్థుడివి కాదు అని చెప్పేసి పక్కన పెట్టాలని చూస్తున్నారనే ఒక చర్చ అయితే జరుగుతుంది జనాలలో. మరి దాన్ని ఎట్లా సాల్వ్ చేస్తారో ప్రభుత్వం చూడాలి. నాగేంద్రనాథ్ గారు, అంటే అసలు నేను ఈ దేశ పౌరుల్ని అవునా కాదా అని నిరూపించుకోవాల్సిన బాధ్యత పౌరుడి మీద ఉందా, ప్రభుత్వం మీద ఉందా? అసలు రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగము స్పెసిఫిక్ గా క్లియర్ గా చెప్పిందండి. ఆర్టికల్ 5 ప్రకారం చూస్తే డెఫినెట్ గా ఈ దేశంలో పౌరసత్వం అనే దానికి డెఫినేషన్ ఉంది. దాని గురించి ఎవరు దానికి, కానీ ఇక్కడ మనకు సిటిజన్షిప్ యాక్ట్ 1955 లో మనకు సెక్షన్ 14A లో ఒక ప్రొవిజన్ ఉందండి. ఇందాక వెంకటేశ్వర్లు గారు ఏదో క్రియేట్ చేయాలా, కొత్తగా చట్టం చేయాలా, లేకుంటే కార్డు ఇవ్వాలన్నట్టు చెప్పారు వెంకటేశ్వర్లు గారు. సెక్షన్ 14A ప్రకారం ఇష్యూ ఆఫ్ సిటిజన్షిప్ కార్డ్ అండి, ఐడెంటిటీ కార్డ్ ఏమంటే ఇష్యూ ఆఫ్ నేషనల్ ఐడెంటిటీ 2004లోనే యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఈ అమెండ్మెంట్ చేశారండి. ప్రతి ఒక్క పౌరునికి కూడా ఒక సిటిజన్షిప్ కార్డు ఇవ్వాలని చెప్పి అప్పుడే అమెండ్మెంట్ చేశారు సిటిజన్షిప్ యాక్ట్ లోనే. మరి ఎందుకు వారు దాన్ని ఈ రోజు వరకు ఇంప్లిమెంట్ ఈ రోజు మాట్లాడట్లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ యూపీఏ వాళ్ళు కానీ ఈ కార్డు గురించి మాట్లాడట్లేదు ఈ రోజు. మరి వాళ్ళు ఎందుకు వెనుకపోయారో ఆ విషయంలో. అదే మాదిరి రూల్స్ ప్రకారం సిటిజన్షిప్ యాక్ట్ రూల్స్ లో కూడా రూల్ 3 ప్రకారము నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, ఎన్ఆర్సి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అనేది ఇది కూడా 2009లోనే ఉంది. 2009లోనే ఉంది. మరి వాటి గురించి ఎందుకు ఆ ప్రభుత్వాలు ఎందుకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదో ఈ రోజు వరకు దేర్ ఇస్ నో క్లారిఫికేషన్. ఇప్పుడు దాని గురించి ఎందుకు ఇన్సిస్ట్ చేయడం లేదో క్లారిఫికేషన్ లేదు. అయితే ఇప్పుడు మరి బార్డర్ స్టేట్స్ లో బంగ్లాదేశీయులు కానివ్వండి, బర్మా దేశీయులు కానివ్వండి, రోహింగ్యాస్ కానివ్వండి, ఇంకోరు ఇన్ఫిల్ట్రేషన్ అనే సమస్య డెఫినెట్ గా మనం వాస్తవాన్ని డెఫినెట్ గా మనం గుర్తించాలి. నేనైతే కలకత్తా పోయినప్పుడు చూశాను, ఎంతో మంది బంగ్లాదేశీయులు ఢాకా నుంచి మా ఫ్రీగా వచ్చిపోయినారు. నేను ఇంటరాక్షన్ కూడా అయినాను వాళ్ళతో సైట్ సీయింగ్ పోయినప్పుడు. సో అటువంటి ఇది ఎప్పుడు ఇది ఒక 2023లో. సో ఇన్ఫిల్ట్రేషన్ తర్వాత అన్లాఫుల్ మైగ్రెంట్స్ వీళ్ళను అరికట్టాలనేది డెఫినెట్ గా ఎవరైనా దాన్ని సమర్థించాల్సిన విషయమే, వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. మరి ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రదేశాలు కానీ లేకుంటే హైదరాబాద్ లో కూడా బంగ్లాదేశీయులు కానివ్వండి, రోహింగ్యాలు కానీ ఉంటున్నారు. పేపర్లు కూడా కన్ఫర్మ్ న్యూస్ వస్తుంది. సో వాళ్ళని ఎలిమినేట్ చేయాలా అటువంటి వాళ్ళు అంటే చట్టబద్ధంగా ఇండియాకు వచ్చిన వాళ్ళు మాత్రమే ప్లస్ భారత పౌరులు మాత్రమే ఓటర్ లిస్ట్ లో ఉండాలనే ఉద్దేశాన్ని ఎవరూ తప్పుపట్టడానికి వీల్లేదు. బట్ ఆ వెరిఫికేషన్ లో డెఫినెట్ గా పారదర్శకత ఉండాలి, నిజమైన ఓటర్స్ కు ఖచ్చితంగా అవకాశం ఉండాలి. సో మరి ఈ నేషనల్ ఐడెంటిటీ కార్డు జారీ చేయడం అనేది మరి ప్రభుత్వం ఇంకా చర్యకు తీసుకోలేదు. మరి అటువంటివన్నీ లేనప్పుడు అంటే నేషనల్ సిటిజన్ రిజిస్టర్ లేనప్పుడు, నేషనల్ ఐడెంటిటీ కార్డు లేనప్పుడు మరి పౌరసత్వం ఎట్లా, ఏ కార్డు ఉందండి? మరి పాస్పోర్ట్ ప్రభుత్వం ఇచ్చిందే, ఆధార్ కార్డు. మరి ఆధార్ కార్డు ఉపయోగం ఏమిటండి నాకు తెలియగలుగుతాను. ఇప్పుడు ఎంతో ఖర్చు పెట్టి ఆధార్ కార్డులు దేశంలో ప్రతి పౌరునికి ఇచ్చిన తర్వాత ఈ రోజు ఆధార్ కార్డు ఉపయోగం ఏమండి? దేనికి పనికిరాదంటే ఎట్లా? ఆధార్ కార్డు నంబర్ వేయింది అసలు ఎక్కడ కూడా ఏ ప్రభుత్వ యంత్రాంగం కూడా ఏ అప్లికేషన్ తీసుకోదే మన దగ్గర. తర్వాత ఎంతో ఖర్చు పెట్టి ఓటర్ ఐడి కార్డ్స్ ఇచ్చారు. మరి ఓటర్ ఐడి కార్డు మరి అది పౌరసత్వం కాకుండా ఎట్లా ఇస్తారు? సో చెప్పాలంటే ఇవన్నీ కూడా కంబైన్డ్ గా ఏదైనా కానీ ఏ ఒక్కటైనా కానీ డెఫినెట్ గా భారత పౌరసత్వానికి రుజువుగా భావించాల్సిందే డెఫినెట్ గా.
దాంట్లో ఏం అనుమానం లేదు. అది ఆ యొక్క స్టేట్మెంట్ చాలా అంబిగియస్ స్టేట్మెంట్. ఆ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ చాలా బాధ్యతారహితమైన స్టేట్మెంట్ గా నేనైతే భావిస్తున్నానండి. ఓకే, జిపి గారు, ఈ పాస్పోర్ట్ సరిపోదని, పౌరసత్వానికి సరిపోదని చెప్పడం వల్ల తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న మిడిల్ క్లాస్ చాలా భయాందోళనలకు గురి అవుతున్నట్టుగా తెలుస్తోంది. అంటే వీళ్ళు బయటికి ఎక్కువ మంది ట్రావెల్ చేసేవాళ్ళు అంటారు. ఇదేమైనా అంటే అనవసరపు గందరగోళాన్ని క్రియేట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన కారణమైందా? ఒకవేళ అయ్యేటట్టయితే కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? సార్, కేంద్ర ప్రభుత్వము ఇప్పటికైనా ఒక క్లారిటీ ఇవ్వాలి. పాస్పోర్ట్ అనేది సిటిజన్షిప్ తో సంబంధం లేకపోయినా మీకు పాస్పోర్ట్ ఉంటే భారతీయులే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అనేది ఒక క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే మనము ఆధార్ కార్డు తీసుకెళ్లేసేసి, అంటే ముందు పాస్పోర్ట్ తీసుకోవడానికి ఆధార్ కార్డు కూడా పెడుతున్నాం మనము. ఈ ఆధార్ కార్డులో మనం 10 ఏళ్ళు ఆడ పెడుతున్నాము స్కానింగ్ మీద. మన కళ్ళు దాంట్లో పెడుతున్నాము, ముఖము దాంట్లో పెడుతున్నాము, అన్ని చూపిస్తున్నాం మనం. మన శరీరాన్నే స్కాన్ చేసి ఆడ పెడుతున్నారు. ఇక అలాంటప్పుడు నీకేంటి డౌట్? నీకు ఆధార్ కార్డు కొడుతుండగానే ఏ అడ్రస్ లో ఉన్నాడో, ఎలా ఉన్నాడో, ఎవరు ఆ వ్యక్తి అని వ్యక్తిగత వివరాలన్నీ నీకు వచ్చేస్తున్నాయి. ఇక్కడ పాస్పోర్ట్ లో కూడా సేమ్ అవే వచ్చేస్తామన్నాయి. అలాంటప్పుడు పాస్పోర్టు ఇది గుర్తింపు కాదు, లేదంటే ఆధార్ గుర్తింపు కాదు, ఓటర్ గుర్తింపు కాదు, ఇంకోటి గుర్తింపు కాదు. ఏ కార్డును, ఒక కార్డును పరిగణలోకి తీసుకోము మేము అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఏ కార్డుకు ఆ కార్డు ఒక గుర్తింపు కార్డు ఉందంటేనే తప్పనిసరిగా భారతీయుడు, ఇతను భారతదేశంలో ఉన్నాడు. లేదు, నువ్వు ఆ కార్డు ఇష్యూ చేసేటప్పుడే ఖచ్చితంగా ఇతను భారతీయుడు అవునో కాదు అని ఇంకా 4 ఎంక్వైరీలు చేసుకో. కావాలంటే నువ్వు పాస్పోర్ట్ ఇవ్వడానికి ఎన్ని ఎంక్వైరీలు చేస్తున్నావో అన్ని ఎంక్వైరీలు చేసుకో. ఇప్పుడు ఈ రోజు ఓటు హక్కు ఇవ్వడానికి ఇంత తతంగము, ఇదంతా 2002 నుంచి వెరిఫికేషన్ జరగాలి. తాత, తండ్రి, ముత్తాత వాళ్ళందరూ అసలు అంటే ఈ దేశస్తుడే కాదనే దానికోసమే కదా ఇదంతా. ఇలాంటిది చేయడం వల్ల జనాల్లో భయం ఉంది. మీరు అన్నట్టు విదేశాలలో ఉన్న వాళ్ళు భయపడుతున్నారు, స్వదేశంలో ఉన్న వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు ఎన్ని వరకు పోతే నీకు ఓటు ఉందని ముందు అడుగుతున్నారు. సార్, నాకు నిన్నటి వరకు ఓటు ఉంది సార్, ఇప్పుడు కార్డు ఏదో పెండింగ్ పెట్టారంటే కార్డు పెండింగ్ పెడితే నీకు పాస్పోర్ట్ రెన్యువల్ కాదు. అసలు ఓటర్ ఐడితో సంబంధం ఏంటి మరి? ఇప్పుడు ఆధార్ కార్డుతో సంబంధం అని ఒకసారి చెప్తుంటివి, ఆధార్ కార్డు వివరాలన్నీ తీసుకుంటుంటివి. ఏ రోజు కూడాను పాస్పోర్ట్ ఆఫీసులో ఓటర్ ఐడి వివరాలు అడగల, కానీ ఇప్పుడు అడుగుతున్నారు. దీనికి కారణం ఏంటి? ఖచ్చితంగా ఆ ఓటరు దీనికి లింకు పెట్టేసేసి ఇదో అదో తీసేయాలని. ఇప్పుడు పాస్పోర్ట్ రెన్యువల్ కాకుండా ఆగిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కూతురును కొడుకును విదేశాలలో ఉండి చూడాలంటే ఒకరిద్దరు పోలేకాక ఆగిపోయిన వాళ్ళు మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, ఓటులో కూడా నువ్వు ట్విస్ట్ పెట్టావు, ఆ ట్విస్ట్ తొలగించేసేయి. ఎప్పుడో తాతల తండ్రులు ముత్తాతల దగ్గర నుంచి అనే వ్యవహారం తొలగించేసేయి. కనీసము ఇప్పుడు నాకు ఓటు ఉంది, నా తండ్రి లేదు మా తల్లి లేదు వాళ్ళకు ఓటు ఉందా లేదు చూడు, అంతవరకు చూడు. కానీ ఎప్పటి నుంచో తీసుకొని ఇది గందరగోళాన్ని సృష్టించి అతను ఆరిజను భారతీయుడేనా కాదా అని చేయడానికి ఈ ఓటరు గుర్తింపు వ్యవహారం తీసుకొచ్చి దీని పాస్పోర్ట్కు పెట్టి, పాస్పోర్ట్ లో నాకు ఉంది కదా, నువ్వు ఇది ఇచ్చావు కదా అంటే అది నీకు తెల్లని కాగితము అని చెప్పేసి అంటే కుదరదు. ఇప్పుడు సార్ చెప్పినట్టు కూడా ఆల్రెడీ ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లో చట్టం చేశారని చెప్తున్నారు. అది చేసి ఉంటే ఖచ్చితంగా భారతీయ పౌరుడు ఇతను అని చెప్పేసేసి ఒక గుర్తింపు కార్డును ఇష్యూ చేయాల. ఇప్పుడు ఏదైతే ఆధార్ కార్డు అనుకుంటున్నామో అలాంటి కార్డును తప్పనిసరిగా ఇష్యూ చేయాలి. దాన్నే ప్రతి దానికి పరిగణలోకి తీసుకునేటట్టు చేయాలి. అప్పుడు అసలు ఈ సమస్యలే రావు. ఇట్లా చేయకపోతే సమస్యలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఇవి ఖచ్చితంగా ఇది ఈ మతానికి కులం అంటే అట్లాగో భారతదేశంలో ఎంతకాలం నుంచో ఉంది కాబట్టి పోదు రాదు, ఇది ఉండేది. కానీ మతానికి లింక్ పెట్టి మతంలో లేనిపోని వ్యవహారాలు సృష్టించి అటు ముస్లిం అనో, ఇటు హిందూ అనో, లేకపోతే అట్లా క్రిస్టియన్ అనో, ఈ మతాల వ్యవహారంలోనే ఇదంతా కూడాను జరుగుతూ ఉంది. మనకు అన్ని మతాలు కులాలు సమానం కాబట్టి
మనం సమాన దృష్టితో చూసి వీళ్ళు పంపించాల బయటికి ఈయన లోపల ఉంచాలా ఇట్లాంటి వ్యవహారాలన్నీ సరిదిద్దడానికి ఒక సక్రమమైన మార్గాన్ని మేము ఎన్నుకున్నాము. లేదు ఈ సర్వే కార్యక్రమం మీద సక్రమమైన మార్గం అంటే మళ్ళీ ఒక్క మార్గంలో కూడా ఓటు తీసేస్తున్నారు, మళ్ళీ ఆ తర్వాత దాన్ని సరి చేస్తున్నారు. ఇట్లాంటి పద్ధతులు మానుకొని ఈ రెవెన్యూ ఒక్కటే కాకుండా దీంట్లో అవసరమైతే 2-3 డిపార్ట్మెంట్లు కూడా కలిపి ఆ చేసే ఎంక్వైరీ పర్ఫెక్ట్ గా చేసి ఓటర్ కార్డు ఇచ్చి ఇదే సిటిజన్షిప్ కార్డు అని ప్రకటించినా బాగుంటుంది. అంతేకాని ఈ విధమైన లేనిపోని సమస్యలు సృష్టించే విధంగా ఉండకూడదని నా ఒపీనియన్ సార్. ఓకే, నాగేంద్ర చెప్పండి సార్. ఇక్కడ ఏం లేదండి, ఇప్పుడు 2004, 2009లో నేషనల్ సిటిజన్స్ రిజిస్టర్ అని చెప్పి ఒక అమెండ్మెంట్, తర్వాత నేషనల్ సిటిజన్ ఐడెంటిటీ కార్డ్ అని చెప్పి సిటిజన్షిప్ యాక్ట్ కు అమెండ్మెంట్ చేసి చట్టబద్ధత చేశారు. ఆ యొక్క ప్రాసెస్ మరి చేసినప్పుడు ప్రభుత్వం ఎందుకు ఆ యొక్క ఇప్పుడు మీరు పౌరుడికి గుర్తింపు కార్డు లేనప్పుడు ఇన్ని ప్రభుత్వం ఇచ్చిన ఇన్ని కార్డులు ఉన్నప్పుడు దాన్ని కాదు అంటే ఎట్లా అవుతుందండి? అది గుర్తింపు కార్డు కాదంటే ఎట్లా అవుతుంది? నువ్వా ఒక చట్టం అమలు కావాలా? ఇంతవరకు ఐడెంటిటీ కార్డు ఇవ్వాలని చట్టం చేసి ఐడెంటిటీ కార్డు ఇష్యూ చేస్తే ఇంతవరకు లేదు. దాని బదులు ఆధార్ కార్డు తీసుకొచ్చారు. ఆ తర్వాతనే ఇవన్నీ కూడా ఆధార్ కార్డు దాని తర్వాతనే వచ్చినాయి ఇవన్నీ కూడా. మరి ఈ కార్డ్స్ ను ఒప్పుకోను, నువ్వు కార్డు ఇవ్వను, గుర్తింపు కార్డు ఇవ్వవు, ఉన్న కార్డులు ఒప్పుకోవన్నప్పుడు ఎక్కడికి పోతాడు పౌరుడు? కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా నేషనల్ సిటిజన్స్ రిజిస్టర్ ఇంప్లిమెంట్ చేయాల్సిందే, నేషనల్ ఐడెంటిటీ కార్డు కూడా ఇవ్వాల్సిందే. అయితే మన ఇల్లీగల్ మైగ్రెంట్స్ వాళ్ళని తప్పకుండా నీకున్న యొక్క మెకానిజం లో వాళ్ళను ఐడెంటిఫై చేసి అటువంటి వాళ్ళను పక్కన పెట్టాల్సిందే. దానికి ఎవరేమో అటువంటి వాటిని సమర్థించరు. కానీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అవి లేనప్పుడు ఖచ్చితంగా మీరు పాస్పోర్ట్ కానివ్వండి, ఇంకోటి ఆధార్ కార్డు. ఆధార్ పర్పస్ ఎందుకండి? కంట్రీ వైడ్ పాస్పోర్ట్ అంటే ఎవరో అవసరం ఉన్నవాడు అప్లికేషన్ పెట్టుకుంటాడు. ఆధార్ లేకుంటే ఏమీ జరగదనే ఒక ఫోబియా క్రియేట్ చేసి దేశమంతా ఎంతో ఖర్చు పెట్టి చేయించి మరి దాని ఉపయోగం ఏమండి? కాబట్టి ప్రభుత్వం యొక్క ఈ సర్రలో ప్రభుత్వ యంత్రాంగమే ఏ రాష్ట్రంలో ఉన్న స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీసే పనిచేస్తున్నారు దీంట్లో. ఆ యొక్క ప్రభుత్వాలు బాధ్యత వహించి ఈ యొక్క వెరిఫికేషన్ ప్రాపర్ గా చేయాల్సిన బాధ్యత వాళ్ళు తీసుకోవాల్సిందే. దాంట్లో డిస్క్రిమినేషన్ కానీ మనకు సరిపోని వాళ్ళని తీసేయడం అనేటువంటి జరగడానికి వీల్లేదు. ఆ యొక్క భయాన్ని అయితే పోగొట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. రైట్, ఇది ఈవేళ చర్చా కార్యక్రమం. ఇది కేవలం పరిపాలనా సమస్యని అయితే నేనైతే అనుకోవట్లేదు. నిజంగా ప్రజాస్వామ్యానికి ఒక పెద్ద సవాల్. ఈ సవాల్లో పౌరుడు, నేను ఈ దేశ పౌరుడిని అవునా కాదా, అయితే మీరు నన్ను గుర్తిస్తున్నారా లేదా అనే ఒక ఛాలెంజ్ ఒకటి ఇందులో ఇమిడుంది. ఇప్పుడు ఈ చర్చలో వచ్చిన సమాధానాల కన్నా కూడా ప్రశ్నలే ఇంకా ఎక్కువగా కూడా మిగిలి ఉన్నాయి. ఆ ప్రశ్నలకి స్పష్టమైన సమాధానం రావటం అనేది ఖచ్చితంగా చేయాల్సింది ఈ దేశ పార్లమెంట్ చేయాలి, ఈ దేశ కేంద్ర ప్రభుత్వం చేసి ఈ గందరగోళానికి ఒక స్వస్తి చెప్పి ఈ దేశానికి సంబంధించిన పౌరుడు వీడు ఫలానా లేదా అందుకు ఫలానా ఈ 4 పత్రాలు 3 పత్రాలు ఉన్నాయని చెప్పి స్పష్టమైన వివరణ ఇచ్చేంత వరకు ఈ గందరగోళం సాగుతుంది. ఈ గందరగోళానికి ముగింపు పలకాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. ఈ స్పష్టత రానంతసేపు ప్రజలు లేదా ప్రత్యేకించి ఈ పాస్పోర్ట్ తోటి విదేశాలకు వెళ్ళేవాళ్ళు బిక్కుబిక్కుమంటూ పోవాల్సిందే తప్ప స్వేచ్ఛగా పోయి నేను భారతీయుడిని చెప్పుకోలేని పరిస్థితి కనుక వస్తే ఇది ప్రజాస్వామ్యానికి అంతకన్నా అవమానకరం ఇంకోటి ఉండదు. ఖచ్చితంగా దీనికి ఒక మీరు చెప్పినట్టు ఇంతకు మునిపే పార్లమెంట్లో కనుక చేసినట్టయితే 2004లో ఆ ప్రకారంగా చేసిన సవరణ కూడా చెప్పారు మీరు. ఆ ప్రకారంగా ప్రతి భారతీయుడికి ఏదో ఒక కార్డు ఇవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ సూచనలు చేసినందుకు క్షేత్రస్థాయిలో కింద ప్రజలు ఏమనుకుంటున్నారని మనం ప్రజల దృష్టికి తీసుకుపోతున్నందుకు ఈ చర్చలో పాల్గొని మీరు సూచనలు చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.